826 కిలోమీటర్స్. ఈ పుస్తకం దాదాపు 3 నెలల క్రితం ఆర్డర్ పెట్టి 3 నెలల వెయిటింగ్ పీరియడ్ తర్వాత 3 రోజుల్లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేయడం అన్నం కన్నా దాన్ని కుతూహలంతో ముగించానని చెప్పొచ్చు. ఒక అమ్మాయి మనసు గెలుచుకోవడానికో లేకపోతే నొప్పించకుండా ఉండడానికి చాలామంది అబ్బాయిలు ఎలా మదన పడతారు, ఎలా తాపత్రయపడతారు, చాలా పద్ధతిగా అందంగా చూపించడం అనమాట. అంటే అదే చూపించడం కాదు, రాయడం జరిగింది. అసలు నా జీవితంలో చాలా వరకు సంఘటనలు రిలేట్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని రిలేట్ చేసుకోవచ్చు, అంత సహజంగా ఉంది కదా. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా చూసాం. ప్రమోషనల్ వీడియో ఏం కాదు, చాలా నచ్చింది. అంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను కానీ వెరీ బ్యూటిఫుల్. క్లైమాక్స్లో నాకు వచ్చిన డౌట్ను కూడా వెంటనే క్లియర్ చేశారు. 2 పేజీల క్రితం వచ్చిన డౌట్ని 2 పేజీల తర్వాత ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోయింది. ఒక అమ్మాయి కోసం చేసే జర్నీ, నొప్పించకుండా ఉండడానికి మనం బాధపడడం, అమ్మాయి మనల్ని ఎలా మార్చాలనుకుంటుందో అలా మనం మారిపోతే అది యాక్సెప్ట్ చేయలేకపోవడం వాళ్ళు, ద సో కాల్డ్ పొసెసివ్నెస్, యాక్సెప్టెన్స్ ఆఫ్ చేంజింగ్ తెలుసుకోలేకపోవడం. ముఖ్యంగా ఒక మనిషి లేకపోతే జీవితం ఎలా ఖాళీ అయిపోతుంది, మనతో పాటు మన పక్కనే ఉండి సడన్గా ఆ మనిషి డిసప్పియర్ అయిపోతే ఎంత మదన పడాల్సి వస్తుంది, ఎంత బాధపడాల్సి వస్తుంది. అది చాలా కన్విన్సింగ్గా రాశాను అనమాట రచయిత. మరి ఆయన లవ్ స్టోరీయో కాదో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత ఒక మంచి పుస్తకం తెలుగులో చదివానన్న ఫీలింగ్. ప్రేమ కథ, యాజ్ ఫర్ యాజ్ ప్రేమ కథ వరకు అనుకుంటే చాలా బాగుంది. ఓ వీకెండ్ మంచి టైంపాస్. బుక్ లవర్స్కి నాకు తెలీదు ఎంతవరకు ఇది అయిందో, చాలా బాగుంది కథ వరకు. చాలా సహజమైన ప్రేమ. అద్భుతాలు అవసరం లేదు, సహజంగా ఉండేటటువంటి ఒక అనుబంధం, అభిప్రాయం, ఆలాపన. గ్రేట్.